అధ్యక్ష 6000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూత పడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే కానీ ఈ మూత పరంపర గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష. వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అధ్యక్ష ఒక చిన్న విషయం అధ్యక్ష, గతంలో 65% స్కూల్స్కి అంటే గత 10 ఏళ్ల క్రితం 65% స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి. సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష. ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసినాం అధ్యక్ష. అలాగే 90% బీసీ వెల్ఫేర్ మస్తుగున్నాయి కానీ మైనార్టీ వెల్ఫేర్ లాంటి చాలా ఉన్నాయి. 90 బీసీ వెల్ఫేర్, 60 ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్ వితౌట్ ఆర్ఓ ప్లాంట్స్ తో నడుస్తా ఉన్నాయి సార్. రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్. అలాగే 20% స్కూళ్ళు సార్, 20% స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది, అది పోయి మాల్కాడు ఉంటుంది సార్.